సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ప్రభు నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ 40 రోజుల ప్రయాణంలో మీరు మమ్మను చేర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, మాకు సిద్ధపరిచిన వాక్యము దయచేయండి నాయన. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద నువ్వు ఆసీనుడై ఉంటావు తండ్రి. మా కొరకు నీ ప్రాణము క్రయధనంగా ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినావు తండ్రి. నువ్వెవరో మేము గుర్తిస్తే మా జీవితాలు బాగుపడుతుంది కాబట్టి నిన్ను గురించిన గ్రహింపు తండ్రి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సకల ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించండి. సేవలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. పండుగ శుభములు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మీకందరికీ శుభములు. దేవుడు మరి అత్యధికంగా మిమ్మల్ని అందరినీ రక్షణతో అలంకరించి ఎవరెవరి కొరకైతే మీరు రక్షణ కావాలని కోరుతున్నారో వాళ్ళందరికీ దేవుడు ప్రార్థనల ద్వారా అనుగ్రహించును గాక. విశ్వాస యాత్ర కీర్తనలు 401 పాట పాడుకుందాం. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, భయము లేదు జయము మనదే, భయము లేదు జయము మనదే. విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయముల్ స్వస్థపరచును, యేసు గాయముల్ స్వస్థపరచును. రక్తమే రక్షణనిచ్చున్, రక్తమే రక్షణనిచ్చున్. హోసన్నా జయమే, హోసన్నా జయమే,
హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమా. యేసు రాజు మనకు ప్రభువై, యేసు రాజు మనకు ప్రభువై త్వరగవచ్చుచుండే, త్వరగవచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. హల్లెలూయా. దేవుడు మనకు ఎల్లవేళ తోడున్నాడని సంతోషిస్తున్నాను నేను. పామ్ సండే ఎందుకు ఆ కొబ్బరి మట్టలు, మరి ఇలాగో ఖర్జూర మట్టలు పట్టుకుంటారు అని నేను ఆలోచిస్తే, ఆ పామ్ సండే ఒక గుర్తు అనమాట. అదేంటంటే ఈ పచ్చగా ఉండే కొమ్మలు పట్టుకుంటారు, అది విజయానికి ఉన్న సూచన. పచ్చదనం ఎప్పుడు కూడా అభివృద్ధిని సూచిస్తుంది, ప్రాస్పెరిటీ. పచ్చదనము సమాధానాన్ని సూచిస్తుంది, పచ్చదనము విజయాన్ని సూచిస్తుంది, పచ్చదనం నిత్య జీవాన్ని సూచిస్తుంది. దేవునికి స్తోత్రం. యేసుప్రభు లోకానికి వచ్చినాడు, ఎందుకు వచ్చినాడు అది అర్థం చేసుకోవాలి. ఆయన ఏదో ఒక మహానుభావుడుగా, ఒక గొప్ప వ్యక్తిగా ఏదో సంపాదించుకోవాలని రాలే. యేసుప్రభు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చినాడు. మరి ఈ పండుగ రోజు ప్రజలు ఎవరు కూడా ఆయనను సరిగా గ్రహించలేదని నేను గమనించినాను. అంటే నిజంగా యేసుప్రభు ఎవరు, ఆయన ఎందు నిమిత్తం వచ్చినాడు, ఆయన నీకు ఏమి ఇవ్వగలడు, ఆయన గ్రహిస్తే చాలు, అదే విజయానికి రహస్యం. చూడండి, నీవు ఇక భయపడవు. యేసు నీకు ప్రాణరక్షణ, ఆత్మరక్షణ, శరీర రక్షణ అనుగ్రహించడానికి సమర్థుడు. ఇట్టి ప్రధాన యాజకుడు ఇహలోక జీవితానికి, రానున్న జీవితానికి కూడా సరిపోయిన వాడు. దేవునికి స్తోత్రం. ఇది నువ్వు గమనిస్తే యోర్దాన్ ఎదురైనా భయపడవు, ఎర్ర సముద్రం ఎదురైనా భయపడవు, ఎరికో కోట గోడల్ని ఎదురున్నా నువ్వు భయపడవు, శరీర వ్యాధి అయినా భయపడవు, ఆత్మీయ వ్యాధి అయినా భయపడవు, సాతానుకు అసలే భయపడవు, పరిస్థితులు తారుమారైనా భయపడవు, జీవమైనా భయపడవు, మరణమైనా భయపడవు, బ్రతకడంకు భయపడవు, చావడానికి కూడా సిద్ధంగా ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇది గ్రహించాలి నువ్వు. ఈ పండుగ సారాంశం ఏంటంటే, వై జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్. అయితే యేసు ప్రభు అన్ని సూచనలు ఇస్తాడు శరీరధారిగా ఉన్నప్పుడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం చూడండి. ఆయన శిష్యులను సమకూర్చుకొని చక్కగా అర్థం చేస్తున్నాడు. ఆయన అసలు ఏంటి, ఆయన ప్లాన్, ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ప్రోగ్రామ్ ఏంటి ముందే చెప్తున్నాడు. మత్తయి సువార్త 20:17 నుండి, నేను యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు, ఆయన యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లా, నేను ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాను, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచు. అంటే మొత్తం స్కెచ్ అంతా బయలుపరుస్తాడు ప్రభు. మరి శిష్యులు ఎంత మటుకు గ్రహించినారో మనకు తెలియదు, కానీ సువార్తల్లో 4 సువార్తల్లో కూడా యేసు ప్రభు యొక్క యెరూషలేము జయప్రవేశం అంటారు దీన్ని, ట్రయంఫల్ ఎంట్రీ ఇంటూ జెరూసలేం.
ఎందు నిమిత్తం వెళ్తున్నాడు యెరూషలేం? ఎందుకంత ఆర్భాటంతో జనసమూహం స్వాగతం పలుకుతున్నారు? ఎందుకు హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తున్నారు? చిన్న బిడ్డలు సైతము స్తుతిస్తున్నారు. ఒక దగ్గర శిష్యులు వారిని అభ్యంతరపరిస్తే యేసుప్రభు వారిని వారించి అంటాడు, వారిని స్తుతించనియండి, వారు స్తుతించకుంటే ఎవరు స్తుతిస్తారు? ఏది స్తుతిస్తుందట? రాళ్ళు కేకలు వేస్తుందన్న. ఈ 4 సువార్తలు కూడా మీరు ఇది చూస్తారు. ట్రయంఫల్ ఎంట్రీ ఆఫ్ జీసస్ ఇంటూ జెరూసలేం. మత్తయి, మార్కు, లూకా, యోహాన్. మత్తయి సువార్త 26 చదివితే 1 నుండి 11, లూకా సువార్త 19, అలాగే మార్క్ సువార్త 11, యోహాన్ సువార్తలో కూడా ఉంది 12వ అధ్యాయంలో. అంటే ఇది అందరు సువార్తికులు గమనించిన గొప్ప సత్యం వారు రాసినారు దీని గురించి. వెరీ ఇంపార్టెంట్. ఇది ఈస్టర్కు సరిగ్గా వారం ముందు ఉంటుంది. ఈ ఆదివారం మంటలాదివారం అంటే వచ్చే ఆదివారం ఏంటి? పునరుద్ధాన పండుగ. మరి రేపటి నుండి పరిశుద్ధ వారం అంటారు, హోలీ వీక్. సోమవారం నుండి శనివారం వరకు పరిశుద్ధ వారంగా పరిగణింపబడుతుంది. మరి ఇక్కడ మీకు చిన్నప్పటి నుండి సండే స్కూల్ నుండి వింటున్నారు యేసుప్రభు జయప్రవేశంలో మరి చిన్న గాడిద పిల్లను అలాగే దాని మీద సవారీ చేసినాడు. ఇది నాకు కావలసి ఉన్నదన్నాడు. ఎవరైనా ఇది విప్పేటప్పుడు ఏదైనా అభ్యంతరం పలికితే ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని పలకండి అన్నాడు. మరి ఆ గాడిదని ఎక్కినాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు గాడిదని ఎక్కి వస్తున్నాడు. అదొక వింత. రాజులు ఎప్పుడు కూడా గాడిదని ఎక్కరు. రాజులు ఎప్పుడు కూడా మరి గుర్రాలను ఎక్కుతారు. వార్ హార్సెస్ అంటారు. రాజు ఎక్కే గుర్రమే ప్రత్యేకంగా ఉంటుంది. వార్ హార్స్ అంటే అవసరం పడితే ఆ గుర్రం మీద వారు వెళ్ళి మరి శత్రువులను ఓడగొడతారు. పరాక్రమవంతులుగా ఉంటారు, బలాఢ్యులుగా ఉంటారు రాజులంటే. మరి ఈయన దీనుడు, సాత్వికుడు, మరి దీనత్వం గలవాడు. ఇలాగూ గాడిదనెక్కి వస్తాడని 100 సంవత్సరాల ముందే జకర్యా ప్రవక్త ప్రవచిస్తాడు. జకర్యా గ్రంథం మరి 9వ అధ్యాయములో మీరు చూస్తారు. ఈ రాజు దీనుడై సాత్వికుడై మరి ఆయన గాడిదనెక్కి రక్షణతో మీ వద్దకు వస్తున్నాడనే సంగతి మనము పాత నిబంధనలో చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అమూల్యమైన సత్యాలను మనము గమనించినప్పుడు యేసు ప్రభు యొక్క పుట్టుక కానీ, ఆయన జీవితం కానీ, ఆయన మరణం కానీ, ఆయన పునరుద్ధానం, ఆయన రెండోసారి రావడం, ఇదంతా కూడా పాత నిబంధనలో ప్రవచనాల రూపంలో 100 సంవత్సరాల ముందే మరి అది లిఖితమైంది. ప్రవక్తలు ప్రవచించినారు. ప్రవచనాల నెరవేర్పంతా మనం కొత్త నిబంధనలు చూస్తాము. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ రాస్తుంది జకర్యా 9:10 వచనాలు నేను చదువుతున్నాను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు, మన రాజు ఎవరు చెప్పండి గట్టిగా, మన రాజు ఎవరు? యేసుప్రభు. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చున్నాడు. అంటే ఈ యొక్క మరి కార్యము ముందుగానే ప్రవచింపబడినట్టు మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అంటే గాడిద దీనత్వానికి, తగ్గింపునకు మరి సూచన అయి ఉన్నది. అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు నాకైతే ఆయన పుట్టుకలో కూడా దీనత్వం, ఆయన పరిచర్యలో దీనత్వం, ఆయన సమస్తం త్యజించి అంటే తండ్రితో ఆయన కూర్చునే గొప్ప భాగ్యాన్ని కూడా వదిలిపెట్టి దివి నుండి భువికి ఒక మానవ అవతారిగా తన్ను తాను రిక్తునిగా చేసుకొని పొందుకోవడానికి కాదు పోగొట్టుకోవడానికి వచ్చినాడు. తన ప్రాణము క్రయధనంగా ఇవ్వడానికి, సర్వలోక పాప పరిహారార్థం సిలువలో బలి కావడానికి, తండ్రి అభీష్టాన్ని నెరవేర్చడానికి, మరణం పొందినంతగా విధేయత చూపించడానికి, అంటే ఎంతగా తగ్గింపు మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పుట్టుకలో తగ్గింపు ఉంది, జీవితంలో తగ్గింపు ఉంది, ఆయన బలియాగంలో తగ్గింపు చూస్తాం. అంటే ఎక్కడ చూసినా దీనత్వం చూస్తాం. గాడిద మరి దీనత్వానికే సూచన. అంటే యేసు ప్రభు ప్రదక్షించినాడు అది. అంటే హీ చోజ్ ఏ సింపుల్ యానిమల్. అసలు ఏ పని చక్కగా చేయకుంటే ఒక పేరు పెట్టి పిలుస్తారు కదా లోకం, వీడు ఒక గాడిద, అసలు వీనికి ఏది అర్థం కాదంటారు. కానీ యేసు ప్రభు
ఆ గాడిద మీద ఎక్కిన తర్వాత అంటే చూడండి, ప్రజలు సంతోషిస్తున్నారు, ఇదిగో మా రాజు అంటున్నారు. వారు ఏ విధమైన రాజును ఆశించినారో తెలుసా? వారు ఈ లోకరీతిగా ఉన్న ఒక గొప్ప రాజు కావాలి, రోమా సామ్రాజ్యం కింద వారి ఆధీనంలో ఉండి వారు ప్రజలు విసిగి అలసిపోయినారు. దే వాంట్ ఏ న్యూ గవర్నమెంట్, ఒక కొత్త ప్రభుత్వం కావాలి, ఒక క్రొత్త నాయకుడు కావాలి, రోమా సామ్రాజ్యాన్ని అణిచివేసే అంత పరాక్రమశాలి కావాలి, అతడే ఉండొచ్చు ఇతను అని వారు అపోహపడుతున్నారు. వారు అలాగూ ఆశిస్తున్నారు అనమాట. అందుకే దే ఆర్ సో జూబిలెంట్, అంటే ఉత్సాహంగా ఉన్నారు, మాకు రాజుగా ఉన్నాడని. మీకు గుర్తుంటే 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు అరణ్యంలో ఆయన మరి అద్భుతం ద్వారా అందరినీ అది ఆహారం ఇచ్చి తృప్తిపరిచిన తర్వాత వారిలో ఒక ఆలోచన ప్రవేశిస్తుంది. ఇంత అద్భుతంగా అరణ్యంలో ఆహారం ఇచ్చినాడు కాబట్టి ఇతడే మాకు రాజుగా ఉంటే మాకు ఇక తినడానికి ఏ కొదువ ఉండదు, సమృద్ధి ఉంటుంది. మరి ఇతను చేసే అద్భుతాలన్నీ వింటూ ఉన్నారు. ఎందుకంటే గాలిని సముద్రాన్ని కూడా అణచగలడు, చచ్చిన లాజరును కూడా లేపినాడు, మగవారు మాట్లాడుతున్నారు, చెవిటివారు వింటున్నారు, గుడివారు చూస్తున్నారు, మరి కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు కదా. హీస్ పర్ఫార్మింగ్ సో మెనీ వండర్స్. మరి ఇతడే మాకు నాయకుడుగా రాజుగా ఉన్నాడు. మరి మీరు గుర్తు చేసుకోండి, యోహాను సువార్త 18వ అధ్యాయం చివరి భాగంలో పిలాతు యేసు ప్రభువును ఒక మాట అడుగుతాడు, ప్రశ్న, నువ్వు రాజువా అంటే ఏమంటాడు? నువ్వు అన్నట్టే నేను రాజు అంటే, నువ్వు అన్నట్టే నేను రాజుని అన్నప్పుడు చాలామందికి అది అర్థం కాలేదేమో, కానీ ఒక మాట స్పష్టంగా చెప్తాడు, ఏంటంటే నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. అది చాలా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ ప్రజలు అంత ఆలోచించలేదేమో, ఈ లోక సంబంధమైన రాజు కొరకే వారికి వెతుకులాట. వారికి కావాల్సింది ఈ లోక రీతిగా ఉన్న సమృద్ధి, ఐశ్వర్యం, స్థానం, విడుదల, ఇవన్నీ వెతుకుతున్నారు. కాబట్టి యేసు ప్రభువును అలాంటి రాజుగా, ఇహలోక సంబంధమైన రాజుగా వారు ఉండాలని ఆశిస్తున్నారు. ఆ రాజే ఈ రాజు అనుకుంటున్నారు. అందుకే వాళ్ళంతగా ఆర్భాటంతో ఆయనను ఆహ్వానించినారు. కొబ్బరి మట్టలు చెప్పినా కదా, కొబ్బరి మట్టలు నీతికి, సమాధానానికి, పచ్చదనానికి, ఐశ్వర్యానికి, సంపదకు, నిత్య జీవానికి, సమాధానానికి, వీటన్నిటికీ గుర్తన్నమాట. అంటే దారి పొడుగున కొబ్బరి మట్టలు, వారి వస్త్రాలు కూడా ఊడదీసి మరి దారి పొడుగు వేసినారంట. హోసన్నా హోసన్నా అని పలుకుతున్నారంట. హోసన్నా అంటే విజయం. మరి ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును కాక అంటే ఇవన్నీ చాలా కోలాహలం ఉంది. కానీ యేసుప్రభు అయితే బిగ్గరగా ఏడ్చినట్టు ఒక వాక్య భాగం ఈరోజు ఉదయం ధ్యానిస్తుంటే నేను చూసినాను. వీళ్ళందరూ సంతోషిస్తున్నారు, యేసుప్రభు ఏడ్చినాడు. వీపింగ్ కింగ్, లూకా సువార్త 19వ అధ్యాయంలో చూడండి, యేసుప్రభు ఏడవడానికి కారణం ఏంటి అన్నప్పుడు లూకా సువార్త 19వ అధ్యాయం 41 నుండి, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, వీళ్ళేమో స్తుతిస్తున్నారు, గంతులు వేస్తున్నారు, కొబ్బరి మట్టలు, ఖర్జూర మట్టలు ఆడిస్తున్నారు, చిన్న బిడ్డలు కూడా కేకలు వేస్తున్నారు, ప్రజలందరూ ఉత్సాహంగా ఉన్నారు. యేసు ప్రభు అయితే పట్టణం సమీపించినప్పుడు దాన్ని చూసి ఏం చేసినాడట చెప్పండి? ఏం చేసినాడు? ఏడ్చినాడట. ఎందుకు ఏడ్చినాడు? వీపింగ్ కింగ్. రాజులు ఎప్పుడైనా ఏడుస్తారా? అసలు కొద్దిగా ఉన్నత పదవిలో ఉండేవారు అందరు చూడంగా ఏడవారు ఎప్పుడు. దే ట్రై టు కంట్రోల్ దేర్ ఎమోషన్స్ బికాస్ దే ఆర్ ఇన్ ద లీడర్షిప్. ఉన్నత స్థాయిలో ఉండరు, ప్రజల ముందు ఏడవరు. మరి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఎంత దీనుడంటే అనే అందరు సంతోషిస్తుంటే ఏడ్చాడు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయం ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే నీకెంతో మేలు. ఎందుకు యేసుప్రభు ఏడ్చినాడంటే నాకు అర్థమైంది, ఆయనను పరలోకపు రాజుగా వారు చూడడం లేదు. ఆయన వచ్చింది పాపులను వారి పాపముల నుండి విడిపించడానికి వచ్చినాడని, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినాడని, ఈ లోక రాజ్యం నాకు చెందినవాడు కాడని, ఆయన లోకము వేరని, ఇవన్నీ గ్రహించలేకపోతున్నారు కదా అని ప్రభువుకు దుఃఖం కలిగింది.
మీరు ఈ దినమైన సమాధాన సంబంధములైన సంగతులను తెలుసుకునేలా మీకు ఎంతో మేలు, కానీ ఇప్పుడు మీ కనులకు మరుగు చేయబడినది. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో మరి రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చున్నవే అని చెప్పాను. అంటే ఫ్యూచర్ ఆఫ్ దిస్ పీపుల్ ఫర్ సో జుబిలెంట్ టుడే, ఈరోజు ఇంత ఉత్సాహంగా ఉన్న వారికి కలగబోయే గతిని గురించి యేసుప్రభు ఏడ్చి ప్రలాపించి ముందుగానే ప్రవచిస్తూ ఉన్నాడు. ఆ ప్రవచనాలు నేటి వరకు అక్షరాల నెరవేరుతూ ఉంది. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అంటే యేసుప్రభువును నీవు నిజంగా రక్షకునిగా గుర్తించకుంటే, యేసుప్రభు మాట వినకుంటే అది ప్రమాదమే. అప్పుడే కదా యేసుప్రభువు చాలా దుఃఖించడం. అంటే యేసుప్రభువు వచ్చింది నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినాడు. ఈ డిడ్ నాట్ కమ్ టు ఎస్టాబ్లిష్ ఏ పొలిటికల్ పార్టీ, అంటే ఒక రాజకీయ నాయకునిగా ఉండాలని, ఒక దేశ నాయకునిగా ఉండాలని, ఇహలోక సంబంధమైన కార్యాలు నిర్వహించాలని అతనికి లేదు. అతడు పరలోక సంబంధిగా వచ్చినాడు, భూలోకానికి మానవ రూపంలో వచ్చినాడు. పాపంలో పడి ఉన్న నన్ను నిన్ను మనల్ని పాపం నుండి విడిపించడానికి వచ్చినాడు. మనకందరికీ కూడా మరి నిత్య జీవం అనుగ్రహించడానికి వచ్చినాడు. అది గ్రహించి ఉంటే ఆయనకు చాలా సంతోషం కలిగేది. అది గ్రహించినంత కాలము యేసుప్రభువుకు దుఃఖమే కలుగుతుందని నేను భావించినాను, అర్థం చేసుకున్నాను. నిజంగా యేసుప్రభు ఎవరో అని నీవు జీవితంలో గ్రహించినంత కాలం నీవు బలహీనునిగానే ఉంటావు, నీవు వ్యాధిగ్రస్తుడమే ఉంటావు, నీకు చింత ఉంటుంది, నువ్వు సమస్యలతో కుమిలిపోతూ ఉంటావు. నిజంగా యేసుప్రభు నీ కొరకు అంత గొప్ప రక్షణ, నేను చెప్పినట్టు శరీర రక్షణ, ఆత్మరక్షణ, ప్రాణరక్షణ, ఇవన్నిటినీ నీకు పొందుపరచడానికి ఆయన పరలోకపు రాజుగా ఈ భూలోకానికి వచ్చినాడు. నేను నిత్యత్వానికి చేర్చడానికి వచ్చినాడు. నీకున్న భయాలన్నీ తొలగించడానికి వచ్చినాడు. నీ సమస్యలన్నిటి నుండి విడిపిస్తాడు. దాస్యపు ఆత్మ నుండి నిన్ను విడిపించి కుమారత్వపు ఆత్మలోకి నిన్ను పిలుచుకుంటున్నాడు. హౌ రాయల్ ఇట్ ఈస్ టు కాంప్రహెండ్ దిస్. అంటే ఇది నువ్వు అర్థం చేసుకుంటే నీ స్థితిగతులన్నీ మారిపోతుంది. నీకున్న దుఃఖము, వ్యసనము, కృంగుదల, భయము, భీతి, బలహీనత ఇవన్నీ కూడా మాయమైపోతుంది వన్స్ యు రియలైజ్ హూ జీసస్ ఈజ్. వీళ్ళందరూ కూడా అర్థం కాలే యేసు ఎవరు అని. యేసు అని ఈ మనుషులతో నేనేం చేయాలి, వాట్ షల్ ఐ డూ విత్ దిస్ మ్యాన్ కాల్డ్ జీసస్ అని అడుగుతున్నాడు కదా. అంటే ఆ గ్రహింపు మనకు కావాలి. ఈ జనసమూహం ఇంత ఆర్భాటంగా హోసన్నా హోసన్నా అని అరుస్తున్నారు, కానీ దే ఆర్ ఫికిల్ మైండెడ్ పీపుల్. చూడండి, ఒక నిర్ణయం సరిగా తీసుకోకుంటే, ఒక దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోకుంటే లోకం ఏమంటుందంటే ఈజ్ ఫికిల్, వీడు ద్వంద్వ తలంపులు గలవాడు, హీ డస్ నాట్ స్టాండ్ బై హిస్ డెసిషన్. ఫికిల్ మైండెడ్ క్రౌడ్ అంట. అంటే వారు ఈరోజు హోసన్నా అన్నారు, 2 రోజులైన తర్వాత ఏమంటున్నారు తెలుసా, వాళ్ళే వీళ్ళు సిలువ వేయండి, సిలువ వేయండి, మాకు ఎవరు విడుదల కావాలి, బరబ్బాను విడుదల చేయండి. బరబ్బా ఎవడవాడు, దుర్మార్గుడు, దుష్టుడు, బందిపోడు, దొంగ, అక్రమస్తుడు, కూలి చేసేవాడు, హత్యాకారుడు, వారిని విడుదల చేయండి, రక్షకునేమో సిలువ వేయండి, సిలువ వేయండి అని అంటున్నారు. అంటే ద ఒపీనియన్ చేంజ్ సో క్విక్లీ వన్స్ దే న్యూ హీ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకానికి సంబంధించిన మరి నాయకుడు కాదు అని తెలుసుకునేలోగా వారి మనస్తత్వం మారిపోయినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ మఠలాదివారంలో కొన్ని హైలైట్స్ జస్ట్ మీకు గుర్తు చేసి, అంటే నన్ను స్పందించిన కొన్ని కార్యాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. అంటే ఈ రాజు దీనుడై గాడిద మీద ప్రయాణమై వచ్చినాడు, అంటే దీనత్వాన్ని, తగ్గింపును సూచిస్తుంది. మరి పాత నిబంధనలో ఉన్న ప్రవచనాల నెరవేర్పు అది. దాని తర్వాత జనసమూహం ఎంత తొందరలో మారిపోతుంది, చంచల బుద్ధి. అంటే వారు సరైన విధంగా యేసు ప్రభువును గ్రహించడం లేదని నేను కూడా బాధపడినాను. నిజంగా యేసు ప్రభు
శరీరధారిగా ఉన్నప్పుడు ఎన్నెన్ని మహా అద్భుతాలు చేసినా కానీ, ఆశ్చర్యకార్యాలు చేసినా కానీ, ఆయన శక్తిని, ఆయన ఉనికిని, ఆయన గొప్పతనాన్ని, ఆయన వచ్చిన మరి కారణము వారికి అర్థం కాలేదంటే ఇట్స్ ఎ మిజరబుల్ థింగ్. అయితే మనము ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళందరూ ఒకటి అనుకున్నారు, కానీ మరొకటి జరిగింది. వాళ్ళు కావాల్సింది ఈ లోక రీతిగా ఉన్న రాజు, కానీ ఆయన ఈ లోక సంబంధం కాదు. హీ డస్ నాట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. హిస్ కింగ్డమ్ డస్ నాట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. కాబట్టి ఈరోజు మరి దేవుని వాక్యాలు విని మనము తప్పకుండా ప్రభువును రాజుగా, రానున్న రాజుగా మన హృదయంలోకి ఆహ్వానించాలి, ప్రతిష్ఠించుకోవాలి మన జీవితాన్ని. నేను ఈ వాక్యము చదువుతున్నప్పుడు ఈరోజు ప్రత్యేకంగా మటలాదివారం దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాకు ఇంత గొప్ప విశ్వాసం నా హృదయంలోకి వచ్చిందంటే, ఇంతటి గొప్ప రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు నా హృదయంలో ఉంటే నాకేమీ కొదువ, ఏ రీతిగా నేను తక్కువ దానిగా అయిపోతాను? మరి ఇంత గొప్ప రక్షణ నాకు అనుగ్రహించి, ఇంత గొప్ప వెలుగు నా హృదయంలో ఇచ్చినాడు. ఈ వెలుగును చాటించడం తప్ప మరి ఏం పని ఉంటుంది నాకు? లోకమంతా నేను సువార్త, సత్య సువార్త అందించాలి. ఆయన పాపుల కొరకే వచ్చినాడని నేను ఆలోచిస్తున్నప్పుడు, పాపుల కొరకు ఈ లోకంలో ఎవరు రాలేదు. నో వన్ కేమ్ టు సేవ్ ద సిన్నర్స్. చాలా గొప్ప వ్యక్తులు వచ్చినారు, వారు ఒక కారణ జన్మలుగా వచ్చినారు, ఏవేవో మరి సాధించినారు, కానీ పాపి గురించి ఆలోచించింది కేవలం యేసు అనే రక్షకుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి, ఆయన ప్రాణము క్రయధనంగా అర్పించడానికి, సిలువలో బలి కావడానికి, ఆయన రక్తము చిందించడానికి, ప్రాణ మరి రక్షణ క్రయధనము చెల్లించినాడు. కాబట్టి యేసును వెంబడించాలి, జీవితాంతం ఆయన సేవ చేయాలని ఒక పునఃప్రతిష్ఠ ఈరోజు ఉదయకాలం ప్రార్థనలో నాకు కలిగింది. అందరూ ఒకసారి లేచిలో పెడితే మనం ప్రార్థన చేసి, ప్రభు నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి, కొన్ని మాటలు నీ బిడ్డలతో ముచ్చటించడానికి నీ దాసురాలు నాకు అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రం. నీ పరిశుద్ధమైన వాక్యము మాకు విస్తారంగా దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ బీ సీటెడ్. చప్పట్లు కొడుతూ దైవ సేవకురాల్ని ఆహ్వానించండి. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9505044718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు
యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వినుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.